దేవలోకంలో పగలు రాత్రి ఉండవు. కానీ సూర్యగమనం ప్రకారం వారు సమయాన్ని నిర్ధారిస్తారు. అలాగే రాగవర్ధనుడు ఉదయం ఎప్పుడు అవుతుందా, సభ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సూర్యుడు తన మనసు కనుగొన్నాడా అన్నట్టుగా తూర్పు దిక్కుకేసి నడవటం ప్రారంభించాడు. అందరికంటే తానే అందంగా కనబడాలి అని యువరాణి మనోహరీదేవి సింగారించుకుంటూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలి అని ఆవిడ కోరిక. అలాగే యువరాణి మణికర్ణికాదేవి కూడా అలంకరణ పూర్తి చేసుకుంటూ ఉండగా కొంతమంది చెలికత్తెలు వచ్చి రాజభవనంలో సభ ప్రారంభమైందని, తమరు రావలసిందిగా రాజాజ్ఞ అయ్యిందంటూ వచ్చారు. అందరూ కలిసి రాజసభకు బయలుదేరి వెళ్ళారు. అక్కడ రాగవర్ధనుడి తండ్రి కాబోయే ఇద్దరి కోడళ్ళ గురించి ఆలోచిస్తూ రాగవర్ధనుడి భవిష్యత్తు ఏమిటా అని కొడుకు వైపు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు రాజకుమార్తెలు ఒకరి వెంట ఒకరుగా సభాభవనానికి వేంచేసి ఎవరి స్థానాన్ని వారు అలంకరించి తగు విధంగా ఆసీనులయ్యారు. సభలో అందరిలో ఒకటే కలకలంగా ఉన్నది. అందరూ ఈ ఇద్దరు రాజకుమార్తెలలో మన రాజ్యానికి మహారాణి కాబోతున్న అదృష్టవంతురాలు ఎవరో అంటూ గుసగుసలాడుకోసాగారు.